చెల్ గొడవలు ఏమైతుందంటే ఇద్దరు వస్తారు, కాంపిటీషన్, డైలాగ్ కాంపిటీషన్, ఇట్ కెన్ బి సింగింగ్ కాంపిటీషన్, ఎనీథింగ్. పాటకి పాట అంటే కౌంటర్ ఇవ్వాలి, డైలాగ్ అంటే డైలాగ్, కానీ ఆ డైలాగ్ ఆ పాట కూడా మీరు ఐస్ గడ్డల్ని నోట్లో పెట్టుకొని చెప్తారనమాట. సో లెట్స్ వెల్కమ్ సామ్రాట్ అండ్ భానుశ్రీ. ఓకే, సో చెల్ గొడవలో ఫస్ట్ డైలాగ్ వార్. ఐస్ క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి ఒక డైలాగ్ చెప్పాలి అని అంటే ఐస్ క్యూబ్స్ లోపల ఉండాలి. మేము స్టార్ట్ అన్నప్పుడు ఇద్దరు ఒకటే టైంలో ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత బెస్ట్ ఆఫ్ 3 చేస్తాం మేము. సో మీరు కంటిన్యూస్ గా చెప్తుంటారు, ఎవరైతే నా వల్ల అమ్మ ఇంతకి మించి నేను పెట్టుకోలేను, లేకపోతే నాకు డైలాగ్ రావట్లేదు అని అనిపిస్తుందో వాళ్ళని ఈ బౌల్ లో ఉంచేస్తారు. ఉంచేసిన వాళ్ళు అవుట్, మిగతా వాళ్ళకి పాయింట్. లెట్స్ గో ఫర్ ఇట్. 3 2 1 గో. రెడీ. ఫస్ట్ డైలాగ్ ఏంది? మళ్ళీ చెప్పు. వచ్చేస్తుంది డైలాగ్. ఆట తిరిగి చెప్పు, మా మీద పడుతుంది. ఒకవైపే చూడు. ఆడి మస్ అయిపోతావు. రెడీ. కోస్తా. నెక్స్ట్. నెక్స్ట్. సాడు రచ్చ రచ్చే అంతే. అమిత్ అంట. ఒక్కొక్క కాసేగా 100 మందిని ఒకసారి పంపించి చూసుకున్నాం. నెక్స్ట్. 5 4 3 2 1 1 పాయింట్. ఇప్పుడు సెకండ్ సాంగ్స్, నార్మల్ సాంగ్స్ కాదు, ఐటమ్ సాంగ్స్ పాడుతుండాలి. మధ్యలో ఎవరైతే ఆపేస్తారో వాళ్ళు అవుట్ అయినట్టు. టేక్ ద ఐస్ ఇన్ యువర్ మౌత్. నువ్వు చిన్న పెట్టుకుంటున్నావు, చక్కగా పెట్టుకో. నువ్వు చిన్నగుందా, అంత పెద్దగుందా? పర్లేదు, ఇది పెట్టుకోను. అంత పెద్ద కష్టమే. లెట్స్ స్టార్ట్ విత్ సామి. Uncle Amapur. Hey, hey. Uncle Amapur. Hey, hey. Uncle రెడీ. నెక్స్ట్. మడతడిపోతే. తీసేస్తే అవుట్ అవుతావు, పాడితే విన్ అవుతావు. ఇప్పుడు లాస్ట్, ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ అంటే కూరగాయలు చెప్పాలి. టమాటాలు. కూరగాయలు ఏ కూరగాయలైనా 2 సార్లు చెప్పాలి, ఓకేనా? సేమ్ కూరగాయ పేరు రిపీట్ అవ్వద్దు. విల్ బి నోటీసింగ్. ఓకే, టేక్ ద ఐస్ ఇన్ ద మౌత్. ఇంకా 2 వాడే కదా. గెలుస్తే నువ్వు 5 పాయింట్స్ వస్తాయి. లాస్ట్ రౌండ్ లో 5 పాయింట్స్. ఇది గెలవాలి బాను. కమ్ ఆన్. 1 2 3 గో. కమకారు పై కృష్ణ బాబు కృష్ణ. సూపర్ సామి. బీర్లా బీర్లా. Sammy wins another point. సామ్రాట్ గేమ్ గెలిచాడు కావచ్చు, కానీ మా బాను మనసులు గెలుచుకున్నది అందరూ. సేమ్ డైలాగ్.